శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండవ అధ్యాయం 2వ శ్లోకం నుండి చెప్తాం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావ్ అరిసూదన. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిగ్ధాన్ న చైతద్విద్మః కతరన్ నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. ఇక్కడి దాకా అర్జునుని మాటలు ఇవన్నీ. అర్జున ఉవాచ శ్లోకాలు. మొదటి రెండు శ్రీ భగవాన్ ఉవాచ, ఆ తర్వాత అర్జున ఉవాచ శ్లోకంలో ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ఎంతవరకు వీలైతే అంతవరకు మననం చేద్దాం. కానీ భావము ఒకటిగా ఉండాలని అన్నిటినీ అధ్యయనం చేశాం మనం. ఇంతవరకు వెనుక అంతా అర్జునుడి యొక్క రోదన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆపకుండా చెప్తూనే ఉన్నాడు. మొదటి అధ్యాయం అంతా చెబుతూ ఉంటే చాలా ఓపికగా విన్న స్వామి ఏం చేశాడు, ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడో అసలు అర్జునుడికి అర్థం కావటం లేదు అని అనుకొని ఒక్కసారి గట్టిగా అదిలించాడు. ఆ అదిలించిన శ్లోకం ఏమిటి? కుతస్త్వా కస్మలమిదం అంటున్నాడు. ఈ మురికి, ఈ మాలిన్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది అర్జున అని అంటున్నాడు.
ఎటువంటిది ఆ మురికిని ఏమన్నాడు? అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. 3 లక్షణాలు. ఆ మురికి ఎటువంటి మురికట? అది అనార్యజుష్టం, ఆర్యులకు తగిన ప్రవర్తన కాదు. ఆర్యులంటే మహాత్ములు. మహాత్ములు గొప్పవాళ్ళైన వాళ్ళకు తగిన ప్రవర్తన కానిది అనార్యజుష్టం. అస్వర్గ్యం, స్వర్గ్యం అంటే ఉన్నతమైన ప్రవర్తన. అస్వర్గ్యం అంటే ఉన్నతమైన గతికి పొందవలసిన ప్రవర్తన కాదిది, ఇది నీకు తగదు అని చెప్పారు. అస్వర్గ్యం అని. తర్వాత అకీర్తికరం అంటే, కీర్తి అంటే వ్యాపించటం, విశాలత్వం. ఇది విశాలమైన భావం కాదు అర్జున, ఇలాంటి మురికి నీకు ఎక్కడి నుండి దాపురించింది అని ముందు అదిలించాడు. ఆ తర్వాత ఈరోజు శ్లోకం మనం మననం చేసేది ఏమిటి? క్లైబ్యం మాస్మగమ పార్థ అంటున్నాడు. షేక్ ఆఫ్ దిస్ ఇంపార్టెన్సీ అర్జున. ఎంత తిట్టాడు స్వామి అర్జునుడిని? క్లైబ్యమును విడిచిపెట్టు, నపుంసకత్వమును పొందక అర్జున అంటున్నాడు. లోకంలో ఒక పురుషుణ్ణి ఇంతకంటే తిట్టడానికి వేరే తిట్టుంటుందా? అది కూడా క్షత్రియ వీరుడైన అర్జునుడిని పట్టుకొని నపుంసకుడివి కాకు అని తిడుతున్నాడు స్వామి. అంటే స్వామికి ఎంత కోపం వచ్చి ఉంటుంది చెప్పండి, అవునా? మనకు ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుందంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు. తెలివి లేని వాడు తప్పు చేస్తే అంత కోపం వస్తుందా? రాదు. తెలివైన వాడు, గొప్పవాడైన వాడు తప్పు చేస్తే మనం తట్టుకోలేము అసలు, అవునా? అంత కోపం వచ్చింది స్వామికి. ఎందుకు అంత కోపం వచ్చింది అక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. అక్కడ కథాపరంగా చూస్తే, హాస్యానికి చెప్పుకోవాలంటే ఇంకొకటి కూడా సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాడు స్వామి. ఏమిటది? అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ఏం వేషం వేశాడు? బృహన్నల, అంటే నపుంసకుడమే కదా అది. అది ఎందుకు వేశాడు? అది వేషం కాదు, అర్జునుడికి ఒక శాపం ఉండింది. ఒక అప్సరస శాపం ఇచ్చింది అర్జునుడికి. నపుంసకుడు అయిపో 1 సంవత్సరం పాటు అని శాపం ఇస్తే, ఎట్లాగూ శాపాన్ని అనుభవించాలి కదా అని అజ్ఞాతవాస సమయంలో దాన్ని యాక్టివేట్ చేసుకొని ఉపయోగం చేసుకున్నాడు, దాన్ని వాడుకున్నాడు అనమాట అర్జునుడు. అదే అట్లా వేసావు కదా, అలాంటి వేషాలు మళ్ళీ వేయకు అంటున్నాడు ఇక్కడ స్వామి. అయితే మనము నపుంసకత్వం అని దేన్ని అంటాం లోకంలో అంటే, మనకేం తెలుసు? 3 జెండర్లు, 3 లింగాలు ఉంటాయి. ఏమిటి? స్త్రీలింగము, పుంలింగము, ఇంకొకటి నపుంసకలింగం. పుంసత్వం లేకపోవటం అని ఎప్పుడు అంటాం మనము? పిల్లల్ని పుట్టించే శక్తి లేకపోతే పుంసత్వం లేదు అంటాం, అవునా? అటువంటి భౌతికమైన అర్థంలో ప్రయోగం చేయలేదు అక్కడ స్వామి. మనం బాగా అర్థం చేసుకోవాలంటే, ఏదైతే లింగభేదంతో చెప్పే శారీరక లింగ ధర్మాలునే దాన్ని పోల్చి చెప్పలేదు అక్కడ స్వామి. ఒక చేతగానితనము అనే దాన్ని చూపించారు అక్కడ. పుంసత్వం అంటే ఏమిటంటే, లోకంలో పుంసత్వం అంటే పురుష లక్షణం అనుకుంటారు. అది సరైన అర్థం కాదు, అది ప్రసిద్ధార్థం. మన భారతీయ సనాతన ధర్మంలో జీవుడు జన్మనెత్తటానికి ముందు నుండి మొదలుకొని వాడు ఆ జీవుడు ఆ దేహంలోకి వచ్చే ఆ నాటకం పూర్తయ్యేదాకా వాడికి షోడశ సంస్కారాలను ఉంటాయి. అంటే 16 సంస్కారాలని చెప్తారు. ఆ షోడశ సంస్కారాలన్నీ ఎందుకంటే, ఈ జన్మకి అసలు మనం దేహంలోకి ఎందుకు వచ్చాడు జీవుడు? ఆటాడుకోవడానికా? తనను తాను తెలుసుకోవడానికి. అంటే తనను తాను తెలుసుకోవటానికి ఈ దేహం ఒక పరికరంగా, ఈ జన్మ ఒక అవకాశంగా జీవుడు ఈ జన్మకు వచ్చాడు. అటువంటి ఆ ఉద్యమంలో జీవుడు వచ్చిన వాడికి సహకారంగా ఉండటం కోసం కొన్ని సంస్కారాలని చెప్పింది భారతీయ సనాతన ధర్మం. ఎప్పుడు మొదలవుతాయి అంటే, వాడు ఇంకా తల్లి గర్భంలోకి రాకముందే మొదలయ్యేటట్లుగా ప్లాన్ చేసి డిజైన్ చేశారు మన వాళ్ళు. అంటే గర్భ సంస్కారం అంటారు దాన్ని. అంటే జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు నుండి మొదలయ్యేది గర్భ సంస్కారం. అందులో భాగం ఒకటి గర్భాధాన సంస్కారం, రెండవది పుంసవన సంస్కారం అని చేస్తారు. 3వ నెలలో చేస్తారు దాన్ని. గర్భవతి అయిన స్త్రీ 3వ నెలలో ఉండగా ఆ సంస్కారం చేస్తారు. అంటే అది పుంసవనం అంటే పుమానేవ సవతి, అంటే పుంసత్వమును పొందుగాక, ఆ గర్భస్థ శిశువు పుంసత్వమును పొందుగాక అని చేస్తారు.
మన వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఏమనుకున్నారంటే మగపిల్లవాడు పుట్టడం కోసం చేసే తంతనుకొని దాన్ని అట్లా అర్థం చేసుకొని మగపిల్లవాడి కోసం అది చేస్తారు. కానీ మగపిల్లవాడు పుట్టడం అనేది 3 నెలల తర్వాత కాదు. ఎప్పుడైతే ఆ వీర్యకణము అండాన్ని కలిసిందో అప్పుడే క్రోమోజోమ్స్ ఏవి ఉన్నాయో ఏది అక్కడ డామినెంట్గా వచ్చిందో అప్పుడే లింగ నిర్ధారణ అయిపోతుంది. 3 నెలల తర్వాత మార్చడానికి లేదు దాన్ని. లింగ నిర్ధారణ అయిపోయింది. అంటే అయినా సరే ఆ సంస్కారం, పుంసవన సంస్కారం యొక్క విలువ ఏమిటంటే ఆ జీవుడు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే ఆ జీవుడు పుంసత్వమును పొందాలి. పుంసత్వం అంటే ఏమిటంటే మనిషికి మాత్రమే ఉండే ఒకానొక తేజస్సు పుంసత్వం. అది ఏ లింగమైనా సరే స్త్రీలకు కూడా ఉంటుంది. ఏమిటది అంటే పాలన పూరణ అనే ఒక అంశం. అంటే ఏమిటంటే తన సాధన చేత తనను తాను పాలన చేసుకుంటూ పూర్ణత్వానికి ఎదగటం అనే ఒక సాధన క్రమం చేయాలి వాడు. ఆ సాధన చేత వాడు ఈ జన్మలో తనను తాను తెలుసుకుంటాడు. ఇది పుంసత్వం. ఆ పుంసత్వమును జీవుడు పొందాలి అని ఆ పుంసవన సంస్కారం చేస్తారన్నమాట. అన్నీ మనకున్నవన్నీ చాలా ఉన్నతమైన సంస్కారాలు. మన వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేశారంటే కొన్ని ఉన్నాయి, సగం పోయినాయి, సగం ఉన్నాయి. ఆ సగాన్ని కూడా వేడుకల రూపంలో చేస్తారు. వీడికి ఏం కట్నాలు పెట్టాలి, వాడికి ఏం ఫంక్షన్ చేయాలి, ఈ ఫంక్షన్ల కోసం పెట్టలేదు. ఇది తంతు కాదు, చాలా గొప్ప టెక్నాలజీ అది. గర్భ సంస్కారం అనేది ఎటువంటి టెక్నాలజీ అంటే జీవుడు ప్రవేశించకముందే మొదలు పెడతారు దాన్ని. అంటే 9 నెలల గర్భకాలంలో ఆ జీవుడి యొక్క సంస్కారాన్ని తల్లి మార్చగలదు తన తపస్సు చేత, తన బోధ చేత. అంత గొప్ప టెక్నాలజీ మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది. అది కాపీ కొట్టి ఇప్పుడు మళ్ళీ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లౌకికమైన విషయాలు నేర్పించడం కోసం వాడుకుంటున్నారు. ఏదైనా నేర్చుకుంటాడు గర్భస్థ శిశువు తల్లి నేర్పిస్తే. కానీ ఇప్పుడు దాన్ని లౌకిక విద్యల కోసం పుట్టిన తర్వాత చదువుకుంటాడు కదా, ఎట్లా చస్తాడు కదా వాడు, పాపం పుట్టకముందే చదివిస్తున్నారు వాడిని. ఎంత టార్చర్ పెడుతున్నారు వాడిని, అది చేస్తున్నారు. అయితే ఈ పుంసత్వం అనే లక్షణము ఇక్కడ అర్జునుడికి లేదు. పుంసత్వం అంటే ఎదిగే లక్షణం అన్నమాట. ఒక ఉత్సాహం, ఉన్నత గతికి ఎదిగే ఒక ఉత్సాహం, అది నీకు లేకుండా పోతుంది అర్జున. అట్లా నపుంసకుడివి కాకు, పుంసత్వం లేనివాడివి కాకు అంటున్నాడు. ఎందుకు? అర్జునుడు ఎవరు? సాధకుడు. సాధనలో ముందంజ వేసే అంశం అర్జునుడు కాబట్టి అట్లా నపుంసకుడివి కాక అర్జున, ఉత్సాహాన్ని కోల్పోకు అని అక్కడ స్వామి చెప్తున్న అర్థం అన్నమాట. అయితే ఇక్కడ క్లీబత్వం అనే అంశం వచ్చింది కాబట్టి ఒక సామాజిక అంశాన్ని కూడా వీడు ప్రస్తావన చేస్తాడు. ఇక్కడ మనకు అవసరం లేదు భగవద్గీతలో, కానీ సమాజానికి చాలా అవసరమైన అంశం. ఈరోజు మీరు అందరూ లోకంలో తిరుగుతున్న వాళ్ళు మీకు ఎక్కువగా తెలుసుంటుంది ఇంకా దాని గురించి. అంటే ఈరోజు మన యువతలో పిల్లల్ని కనే క్షమత, సమర్థత తగ్గిపోయిందట. తెలుసా మీకు అందరికీ? తెలిసే ఉంటుంది కదా, వింటూనే ఉండుంటారు. ఎందుకు అది తగ్గిపోయిందంటే మనస్సు యొక్క స్థితి దేహం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అవ్వటం, ఆ మానసిక అసమర్థతయే ఇప్పుడు శారీరక అసమర్థతగా కూడా వాడింది. పిల్లల్ని కనటాన్ని ఇంగ్లీష్లో 2 పదాలతో చెప్తారు. పిల్లల్ని కనటాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? డెలివరీ అని కాదు, అంటే పిల్లల్ని పుట్టించటం అనే ప్రక్రియను. రీప్రొడక్షన్ అంటారు. విన్నారా? రీప్రొడక్షన్ అనే పదం విన్నారా? రీప్రొడక్షన్ అంటే పిల్లల్ని కంటామని అర్థం. కానీ దానికి ఇంకొక పదం కూడా ఇంగ్లీష్లో వాడతారు. అదేమిటంటే ప్రొక్రియేషన్ అంటారు. రీప్రొడక్షన్ అన్న పదం మనిషికి వాడకూడదు. ఎందుకు? పిల్లల్ని కంటం అనేది పశుపక్షులు కూడా చేస్తున్నాయి. దాంట్లో మన ఘనత ఏం లేదు, సృష్టి చేసేది, సృష్టిలో ఉన్న కార్యం అది. దాన్ని పెద్దగా ఘనత సాధించినట్టు మనమేం అనుకోక్కర్లేదు. అది రీప్రొడక్షన్ అంటే ఏ పశుపక్షాదులైనా చేయగలిగిన ఒక కార్యం. కానీ మనిషి దానికి విలక్షణంగా ఏం చేయగలడు? ప్రొక్రియేషన్ అంటే సృష్టి చేయగలడు. సృష్టి చేయటం అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్న గర్భ సంస్కారాన్ని అనుసరించి పుట్టబోయే బిడ్డను తాను సంస్కారవంతుణ్ణి చేయగలడు. సంస్కారం అంటే ఏమిటండి? సంస్కరించటం అంటే ఆ పదానికే అర్థం ఏమిటంటే బాగా చేయటం, బాగుగా చేయటం, బాగు చేయటం. తనను తాను బాగు చేసుకోవాలి, తన బిడ్డలను కూడా బాగు చేయగలడు మనిషి.
అంటే తాను ఒక జ్ఞానిగా ఉంటే, జ్ఞానం ఉన్నవాడైతే ఆ బిడ్డలకు ఆ జ్ఞానం అందిస్తే సంస్కారం వచ్చేస్తుంది వాడికి. ఈ సంస్కరించటం అనేది ఉంటుంది. ఈరోజు అసలు ప్రత్యుత్పత్తే చేయలేకపోతున్నాడు యువకుడు, యువతి ఇద్దరు కూడా. అంటే ఎంత దీన అవస్థలో ఉన్నారు చూసారా? ఇది ఒక కేవలం హాస్యం కాదు, వెటకారం కూడా కాదు. చాలా డేంజర్ జోన్‌లో ఉంది యువత అని మనం గుర్తించాలి. ఎందుకు? వాళ్ళు మానసిక దుర్బలతలో ఉన్నారు కాబట్టి శారీరక దుర్బలత, ఇంపాటెన్సీ వస్తుంది. ఒకప్పుడు ఇప్పుడు ఏ ప్రక్రియ ద్వారా అయితే పిల్లలు పుట్టాలో అది ఒక సహజ ప్రక్రియ. ఆ తర్వాత డెలివరీ అవ్వటం కూడా, ప్రసూతి కూడా ఒక సహజ ప్రక్రియగా నార్మల్ డెలివరీ అవుతుంది. అవునా? ఇప్పుడు అట్లా కాదు. ఇన్ని హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్ ఎందుకొచ్చినాయి? సందుకు 2 ఉంటాయి. ఎందుకున్నాయి? ఎందుకంటే సహజంగా నార్మల్ డెలివరీ చేయనివ్వట్లేదు, కానివ్వటం లేదు డాక్టర్లు. దగ్గరుండి మరీ కానివ్వటం లేదు. ఎందుకు కానివ్వరు? మొదటి నుండి వీళ్ళ ఆహార అలవాట్లు, వీళ్ళు తిరిగే తీరు, దాన్ని బట్టి కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళలాగా. ఇప్పుడు మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా మనిషికి ఎవరికన్నా? అవుతుంది. సహజ ప్రక్రియ. దానికి ఇప్పుడు మనిషికి ఏమొచ్చింది రోగం? కాన్‌స్టిపేషన్ వచ్చింది. అవునా? అంతే సహజంగా ప్రసూతి జరగాలి. అది కూడా కాన్‌స్టిపేషన్ వచ్చినప్పుడు జరగకుండా చేసి దాన్ని ఏం చేస్తున్నారు? సిజేరియన్ చేస్తున్నారు. అదొక లెవెల్‌కి అయిపోయింది. ఇప్పుడు ప్రతి మెటర్నిటీ హాస్పిటల్ కూడా ఫర్టిలిటీ సెంటర్ అయింది. చూసారా? మీరు బోర్డులు చూస్తున్నారా? ఎందుకయింది? సహజంగా పురుషుల్లో వీర్యోత్పత్తి తగ్గిపోయింది, స్త్రీల్లో అండోత్పత్తి తగ్గిపోయింది. దాని క్వాలిటీ తగ్గిపోయిందట. ఎందుకు తగ్గింది? దీనికి వీడిలాంటి వాళ్ళో లేకపోతే మన శాస్త్రమో సమాధానం చెప్తే మన వాళ్ళు వినరు. వీళ్ళదంతా చాదస్తం అని అంటారు. అవునా? మొన్న పాపం మన ప్రధానమంత్రి గారు కూడా వాపోయారు. ఏమని వాపోయారంటే, మన దేశానికి ఒక దుర్గతి ఉందట. అదేమిటంటే, మనం ఏది చెప్పినా ఎవరు వినరట. అమెరికా వాడు చెప్తే మాత్రమే వింటారట. దేశ ప్రధాని కూడా ఆ స్థితిలో వాపోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? ప్రజల మూర్ఖత్వాన్ని ఏం చేయాలి? అందుకని తపస్సులు చేసిన వాళ్ళు, జ్ఞానులు చెప్తే ఎవరు వినరు కాబట్టి ఇప్పుడు అమెరికా వాడే చాలా పరిశోధనలు చేసి కనిపెట్టింది ఏమిటో తెలుసా? ఈ ఇంపాటెన్సీ, అసమర్థత రావటానికి యువతలో గల కారణం కేవలము వాళ్ళ వస్త్రధారణ. అర్థమైందా మీకు? వస్త్రధారణ అంటే వాళ్ళు వేసుకునే బట్టల కారణంగా వాడు నపుంసకుడు అవుతున్నాడట. మన యువత, మన పిల్లలు, మన రాబోయే తరాలన్నీ. ఎందుకు? వాళ్ళకి చిన్నప్పటి నుండి ఇంత ఉంటాడు కదా వాడు, అప్పటి నుండి పాపం వాడికి ఏం చేస్తారు? ఆ నాపీ ప్యాడ్లు ఉంటాయి చూసారా? పాపం వాడు అది మనిషి మీద ఎంత టార్చరో మీకు అసలు ఊహకు అందదు. దాన్ని 24 గంటలు, ఎందుకంటే అమ్మలకు ఆ గోచిగుడ్డ మార్చేంత ఓపిక కూడా లేదు కదా, అది పెట్టేస్తే వాడైపోయి. చూడండి, ఒక ద్రావకము ఘనీభవిస్తుంది, గట్టిపడుతుందంటే దాంట్లో ఏముండి ఉంటుంది? ఒకసారి ఆలోచించగలరా? కాటన్ బట్ట పీల్చుకుంటుంది, తర్వాత తడి అంటదా? మనకు అంటుతుంది, పీల్చినా అంటుతుంది. అదేం చేస్తుంది? ఒక ద్రావకాన్ని 4-5 గంటల పాటు అది గట్టిపడేటట్టు చేస్తుంది. అంటే ఎంత కెమికల్ అందులో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ కెమికల్ని వాడి అంగానికి చుట్టి పెడుతున్నాం ఎప్పటికీ, పుట్టినప్పటి నుండి. తర్వాత వాడికి బుడ్డోడు ఇంతే ఉంటాడు. వాడు సంవత్సరం ఉన్నప్పటి నుండే వాడికి జీన్స్ ప్యాంట్లు ఉంటాయి. అన్ని జీన్స్ ప్యాంట్లు గట్టిగా లాగి తొడగాలి. తొరుగుతారా? ఆ తొడిగి చివరికి పిల్లల్ని కనలేకుండా అయ్యాడు వాడు. మన ప్రేమ, అభిమానం, మనం చేసేవాడి మీద దీన్ని మీ భాషలో ఏమనుకుంటారో అవన్నీ కలిపి, అజ్ఞానం అన్నీ కలిపి పిల్లల్లో ఇంపాటెన్సీ వచ్చిందట. ఇప్పుడు వాడు సహజంగా పిల్లల్ని కనలేడు, ట్రీట్మెంట్ చేసుకొని ఒక మొద్దును కంటాడు. వీడో మొద్దు, వీడికి ఇంకో మొద్దు. అది ఇప్పుడు మన సామాజిక స్థితి. ఆడవాళ్ళు కూడా అంతే. ఆడవాళ్ళు కూడా అవే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు కదా, ఇంకా లెగిన్ ప్యాంట్ ఉంటుంది. అసలు గాలాడటానికి అవకాశం ఇస్తున్నారా? ఆలోచించండి. చర్మం మీద చిల్లులు ఎందుకు పెట్టాడు దేవుడు? ఎన్ని చిల్లులు ఉన్నాయి తెలుసా మీకు? చర్మం అంతా చిల్లులే. ఎందుకు? అరే గాలాడాలయ్యా మనిషికి. ఎంత బాగా డిజైన్ చేశారు. లోపలిది బయటికి రాదు, బయటిది లోపలికి వెళ్ళదు, చిల్లులు మాత్రం ఉంటాయి. ఉన్నాయా? మన బట్టలు అట్లా ఉంటాయా? ఉండవు. దాంతో ప్యాక్ చేసి ఇట్లా తయారయ్యారట. బాగుందా? ఇది మనిషి సాధించిన ఘనత, నాగరిక మనిషి సాధించిన ఘనత. ఆ తర్వాత ఇంకొకటి, రెండో కారణం ఏమిటి ఇంపాటెన్సీ రావటానికంటే? ఆహారపు అలవాట్లు. ఈరోజు యువత 70% మంది జంక్ ఫుడ్డే తింటారు. అంటే గడ్డి గాదం అంటారు దాని తెలుగులో. జంక్ అంటే ఏమిటి? జంక్ అంటే అర్థం ఏమిటండి?
పనికిరాని చెత్త అని అర్థం, అంతేనా? జంక్ ఫుడ్ అంటే వీడు పనికిరాని చెత్తని తింటాడన్నమాట. దాన్ని రిఫైన్ చేశారు మన వాళ్ళందరూ, చాలా తెలివి పెంచుకొని గోధుమలను రిఫైన్ చేస్తే మైదా వస్తుంది. అన్ని పిండి వంటలు స్వీట్లు దేంతో తయారవుతాయండి? మైదాతో తయారవుతాయి. అంటే ఏమీ లేని చెత్త పదార్థాన్ని తీసుకొని దాంతో వంటలు చేసుకొని మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్లో చేస్తారు. అవి దాంట్లో కూడా ఏముండదు, ఇంకా కెమికల్స్ ఉంటాయి మొత్తం అంతా. దీంతో తయారైన తిండిని 70% తింటున్న మన పిల్లలే, పెద్దవాళ్ళే ఇంపార్టెంట్ అవుతారు. అప్పుడు ముడుపులు కడతారనమాట చెట్లకు, వాటికి వీటికి ముడుపులు కట్టుకుని. అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్నే నమ్ముకుంటారు, ముడుపులు కూడా కట్టట్లేనట్టుంది. అదన్నా నయం. మీకు తెలుసా, ముడుపులు కట్టించడంలో పూర్వం పిల్లలు పుట్టకపోతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయిస్తారు, అవునా? చాలా సైంటిఫిక్ అది. ఎందుకంటే రావి చెట్టులో మన ఈ ప్రత్యుత్పత్తి చేసే అంగములకు సంబంధించి యాక్టివేట్ చేసే గుణం దానికి ఉంది కాబట్టి, దాని గాలి పీల్చినా సరే అని దాని చుట్టూ ఒక 108 ప్రదక్షిణాలు చేస్తే ఆవరణలో ఉంటాడు కాబట్టి రావి చెట్టు ఆకుల కషాయం తాగినా పిల్లలు పుడతారట ఇప్పటికి కూడా. అటువంటి టెక్నాలజీ మనకు ఉంది. అది కూడా లేదు ఇప్పుడు. ఏమిటి పాపం, వాడు ఏదో మందులు ఇస్తారు, తర్వాత ఏమో కృత్రిమ పద్ధతుల్లో దుర్యోధనుల్ని కన్నట్టు సీసాల్లో ఎట్టాగో కన్నాలన్నమాట పిల్లల్ని. అది నేటి సామాజిక దుస్థితి. ఇక్కడ అవసరం లేకపోయినా ఎందుకు చెప్పాడంటే, ఆ పిల్లలు అట్లా ఉండడానికి మానసిక దుర్బలత కారణం. ఇక్కడ 2వ పాదంలో స్వామి ఏమంటున్నారు? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ హే అర్జున. అర్జున, క్షుద్రమైన నీచమైన హృదయ దుర్బలతను, హృదయ దుర్బలత అంటే మానసిక దుర్బలత. దుర్బలత్వం అంటే, దుర్బలత్వం అంటే ఏమిటి? పదానికి అర్థం చెప్పండి. ఆ పదంతోనే అర్థం చేసుకొని చెప్పండి. బలమట, బలమునకు దుర్బలము సబలము అని 2 ఉంటాయని అర్థం కదా అక్కడ. దుర్బలం అంటే అంటే అర్థం ఏమిటి? అంటే దుష్టమైంది. అంటే దుష్టమైన బలం, దుర్బలం. బలమే అది, కానీ దుష్టమైన బలం. సబలం, బలం ఏం చేస్తుంది? మనిషికి శక్తినిస్తుంది. అదే బలం మనిషి శక్తిని క్షీణింపజేస్తే దుర్బలం అవుతుంది, పనికిరానితనం అవుతుంది, చేతగానితనం అవుతుంది. చేతనైన తనాన్ని, అదే బలాన్ని వాడు చేతగానితనంగా చేసుకుంటే దుర్బలత్వం అంటున్నారు. దాన్ని విడిచిపెట్టు. ఇక్కడ అర్జునుని తిడుతున్నారు. అర్జునుని మిషగా పెట్టుకొని మనం తిడుతున్నారు స్వామి చెప్పాలంటే. ఎందుకంటే నేరుగా మనం తిడితే మనం ఏం చేస్తాం? మళ్ళీ ప్రవచనానికి రాము, అంతే కదా. అర్జునుడు అట్లా కాదు కాబట్టి ఎంత తిట్టినా స్వామి నువ్వే కావాలని అడుగుతాడు. అట్లాంటి గొప్ప సాధకుడు కాబట్టి అర్జునుడిని స్వతంత్రంగా తిట్టగలడు. గురువు ఎప్పుడైనా ఎవరిని తిడతారో తెలుసా మీకు? గురువు చేత తిట్లు తిన్నాడంటే వాడు గురువుకి అతి సన్నిహితుడని అర్థం. తినాలి, తిట్లు తింటే చాలా మంచిది, అది మంచి సూచన అది. ఎందుకంటే తెలివిలేనితనం శిష్యుడి స్థాయిలో ఎవరికైనా ఉంటుంది. అది పోవడానికే కదా గురువు దగ్గరికి వెళ్ళాము, ఒప్పుకోవాలి. నాకు తెలియలేదని అర్జునుడు కూడా అంటాడు తర్వాత. అది ఒప్పుకున్నవాడు, ఎవరైతే గురువు చేతిలో తిట్లు తినగలుగుతున్నాడో వాడు అదృష్టవంతుడు అని అర్థం. తిట్టట్లేదు అనుకోండి, గురువుకి సందేహం ఉందనమాట, వీడు వెళ్ళిపోతాడేమో అని తిట్టలేడు. ఇంకా గట్టిగా చెప్తే మళ్ళీ రారేమో వీళ్ళు అనుకున్నారనుకోండి, వాళ్ళు సరైన సాధకులు కాదు. ఇప్పుడు అర్జునుని మిషగా పెట్టుకొని మనం తిడుతున్నాడు స్వామి. ఏమిటి? ఈ దుర్బలత్వాన్ని విడిచిపెట్టండి. దుర్బలత్వం ఏమిటి? ఈ నపుంసకత్వం ఏమిటి అంటే చేతగానితనం. ఎదుగుతున్న సాధకుడికి మొదటి స్థాయిలో ఉండే అడ్డంకేమిటి? చేతగానితనం. ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ వినని ఆత్మతత్వం విచారణ మనకు వింటున్నామా? అర్థమయ్యిందా? ఇదివరకు ఎప్పుడు వినంది ఇప్పుడు విన్నాము, అర్థం కూడా అవుతుంది. విశ్వాసం కలిగిందా? కలిగితేనే కదా ఇన్నాళ్ళు ఉంటారు మీరు, అంతేనా? కలిగింది. ఇప్పుడు ఆచరణలోకి చేయాలి. చేతనగుట అంటే ఏమిటి? చేయుటకు అగుట చేతనగుట. అది చేయటానికి వచ్చిందా లేదా అంటే మన చేతలోకి వచ్చిందా, విన్నది ఆచరణలోకి వచ్చిందా అని మనం ఆలోచించాలి. ప్రతి సాధకుడు ఎవరైతే సాధన చేయాలి అంటే లౌకిక జీవితానికి పారమార్థిక జీవితానికి ఒక తేడాని గమనించినవాడు, తెలుసుకున్నవాడు, ఈరోజు అర్థం చేసుకోగలిగినవాడు, మరి లౌకిక జీవితాన్ని, లౌకిక దృష్టిని విడిచిపెట్టి పారమార్థిక జీవితం కోసం సాధనలో నేనేం చేశాను, నాలో ఏం మార్పు వచ్చింది,
ఇది ఆలోచించడం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇంత తిట్టు స్వామి తిట్టకపోతే మారేవాడు అర్జునుడు? మారలేదు. ఎన్నెన్ని మాటలు అన్నాడు చెప్పండి. వర్ణ సంకరం అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, ఎవడెవడో ఏదవుతాడు, నువ్వేమైనావో చెప్పకుండా ఎవడో ఏదవుతాడు. నీ ఇంత లోకం గురించి ఎంతో చింతపడేవాళ్ళలాగా, శాంతి కామకుడిలాగా నేను ఇవన్నీ చేయను, అది చేయను, ఇది చేయను అన్నాడా? ఇంత తిట్టించుకోవాల్సి వచ్చింది. అంటే మనం కూడా గురువు చేతిలో మరీ పొడిచి చెప్పించుకుంటున్నాం. అంటే ఏమిటి? నీలో మార్పు రావటానికి చెప్తున్నారు, అంతే కదా. అప్పుడు ఏమిటి పురుషత్వం అంటే? అందరూ ఏమనుకుంటారండి? ఎప్పుడు వీడు ఆడవాళ్ళని అంటూ ఉంటాడు కదా, ఇవాళ మగవాళ్ళ మీద ఒక రాయేద్దామా, వేద్దామా? సరే, పురుష లక్షణం అంటే లోకంలో ఏమనుకుంటారు? 2 ఉండాలనుకుంటా. మ్యాన్లీనెస్ అంటే ఏమనుకుంటాడు? ఒకటేమో మీసం ఉండాలి, ఇంకొకటి 6 ప్యాక్ బాడీ ఉండాలి. అవునా? యువత అదేగా చేస్తుంటారు, జిమ్ల వెంట తిరిగి. చెప్పండి, అవునా కాదా? 6 ప్యాక్ బాడీ ఉంటే నేను మగాడిని, మీసం ఉంటే నేను మగాడిని. ఇది పుంసత్వమా? అక్కడ అర్జునుడికి మీసం ఉంది పాపం. 6 ప్యాక్ బాడీ ఎందుకు, 12 ప్యాక్ కూడా ఉంటుంది. అర్జునుడు లాంటి మహావీరుడు అంటే బాగా కండలు పెరిగే ఉంటాయి. అయినా నపుంసకుడు కాక అర్జున అన్నాడు. అంటే పుంసత్వము భౌతికమైన చిహ్నాల వల్ల రాదు. అందుకే స్వామివారు ఏం చెప్తారంటే, మగవాళ్ళకి మీసం ఉండకపోవటం పురుష లక్షణం, పౌరుషం. అది అందరూ ఏమనుకుంటారు? మీసం ఎందుకు పెట్టుకుంటారండి మగవాళ్ళు చెప్పండి? భారతదేశీయులకు చాలా ఎక్కువ. ఇంకా అమెరికా వాళ్ళు ఎవరైనా మీసం పెట్టుకుంటారా? పెట్టుకోరు. అందులో ఉత్తర భారతదేశంలో పెట్టుకుంటారా? చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. మన దక్షిణ భారతదేశంలో మాత్రం అందరికీ మీసాలు ఉంటాయి. ఎందుకు? అసలు పురుషులు మీసం ఎందుకు పెట్టుకుంటారు? ఎవరైనా చెప్పగలుగుతారా? శాస్త్రం పెట్టుకోకూడదని చెప్తుంది. ఎందుకు అని అడగాలి కదా మనం. సరే, మీరు ఎందుకు పెట్టుకుంటారో చెప్తే ఎందుకు పెట్టుకోకూడదో వీడు చెప్తాడు. ఆటోమేటిక్గా వస్తుంది అన్నారు. మీసంతో పాటు ఇంకేం వస్తుంది ఆటోమేటిక్గా? గడ్డం వస్తుంది. మరి గడ్డం గీకి మీసం ఎందుకు పెట్టాడు ఇప్పుడు చెప్పండి? ఆటోమేటిక్గా వస్తే వీడు ఏమన్నాడు? వస్తుంది. తెలియకుండానే పెట్టుకున్నారో ఇక్కడ చాలామందికి మీసాలు ఉన్నాయి. అంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియటం లేదు. కరెక్టా? సరే, అందం కోసం పెట్టుకుంటారు, ఒప్పుకోవాలి. ఆడవాళ్ళు ఎట్లాగైతే కష్టాలు పడతారో ఈ మొహాన్ని అందంగా చూపించడం కోసం, మగవాళ్ళు కూడా పాపం గడ్డని క్లీన్గా షేవ్ చేసుకొని మీసం మాత్రమే ఉంచుకొని అందం కోసమే చేస్తాడు. అది ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు సాధకుడికి మీసం ఉండకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకు అంటుంది అంటే 2 కారణాలు చెప్పింది దానికి. ఒకటి, దైవీ కర్మలు చేసేటప్పుడు ఆచమనం చేస్తాం మనం, అప్పుడు మీసం అడ్డం వస్తుంది మనిషికి. మీసం తగలకూడదు. అంటే జుట్టు ఏ రూపంగా కూడా మనము పవిత్రమైన కర్మలు చేస్తున్నప్పుడు రాకూడదు. పూజ గదిలో జుట్టు కనిపించకూడదు అని అంటారు, విన్నారా ఎప్పుడైనా? జుట్టు ముట్టుకుంటే చేయి కడుక్కోవాలి. ఎందుకు? అది డెడ్ సెల్. జుట్టు గోర్లు డెడ్ సెల్స్, అవి డెడ్ సెల్స్ కాబట్టి పవిత్రమైన కర్మలు చేస్తున్నప్పుడు అవి రాకూడదు. ఇప్పుడు మీసం అడ్డం వస్తుంది కాబట్టి ఆచమనం చేసేటప్పుడు ఉంచుకోకూడదు అని చెప్పారు. ఇంకొక కారణం ఏమిటంటే, అందం కోసం మీసం పెట్టుకుంటాడు. అందం మీద దృష్టి అంటే భౌతిక దృష్టి, భౌతిక దేహం మీద వ్యామోహం. అది ఉండకూడదు మనిషికి, సాధకుడికి, ఎవరికైనా. అందుకే ఏం చేసింది, పెంచుకుంటే మీరు అన్నట్టు సహజంగా వచ్చే గడ్డం, మీసం, జుట్టు అన్నిటినీ పెంచేయమని చెప్పింది. మన ఋషులు మునులు అట్లాగే ఉంటారు చూసారా, పైన ముడేసేసుకుంటారు, గడ్డాలు మీసాలు పెరుగుతాయి. అది సహజంగా వదిలేయటం దేహాన్ని. అట్లా కాకుండా నాగరిక సమాజంలో అట్లా తిరగటం కష్టంగా ఉందంటే అన్నిటినీ గొరిగేయమని చెప్పారు. అంతేగాని మీసం ఉంది గడ్డాన్ని గొరిగాడంటే అందం కోసం ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. సాధకుడికి భౌతిక దృష్టి ఉండద్దు కాబట్టి మీసం తీసేయాలి సాధకులందరూ. ఇది ఓపెన్ కాల్, అందరికీ వర్తిస్తుంది. ఏమో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎట్లా తీస్తాను చెప్పండి, మీరు చెప్తారు అట్లాగే అని అనిపిస్తుందా మీకు అందరికీ? చెప్తాను దానికి కూడా. ఒకసారి స్వామివారు ఇట్లాగే ఇదే శ్లోకానికి ఏదో ఊర్లో చెప్పారు, మీసం ఉన్నవాడు మగాడే కాదు, మీసం తీస్తేనే అది పురుష లక్షణం అని చెప్పారట. చెబితే ఆ శ్రోతల్లో ఉన్న వాళ్ళల్లో ఒక ఆయన, ఎవరో పాపం, ఆయనకి అప్పటికి 60-70 ఏళ్ళు ఉన్నాయట. ఆయన బుర్రమీసాలు ఉన్నాయట పాపం.
తెల్లారి పొద్దున వచ్చేటప్పటికి షేవింగ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని వచ్చాడట స్వామివారి దగ్గరికి. వచ్చి, స్వామి నేను అంటే 16వ సంవత్సరంలో పెంచుకున్న మీసాన్ని, ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న మీసాన్ని నా చేత తీయించావు స్వామి అన్నట్ట. నేను ఎక్కడ తీయించానంటే, నిన్న చెప్పారు కదా స్వామి అంటే, నేను ఎంతోమందికి చెప్పాను. అందరు తీస్తారా చెప్పండి? తీయరు. నికార్సైన సాధకులైతే అట్లా చెప్పగానే చేసేస్తారు. దీనికి మళ్ళీ ఇంకొక ఉపమానం కూడా మీకు చెప్పాలి. ఒక ఉత్తమ సాధక లక్షణం ఎట్లా ఉంటుందో మీకు అందరికి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాము. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, సాధకుడు అట్లా ఉండాలి, ఆ లక్షణాలు ఉండాలి సాధకుడికి. ఎందుకంటే ఇక్కడ ఇది మలుపు తిప్పే అంశం. భారత కథలో, భగవద్గీతలో ఇక్కడ మలుపు తిప్పుతున్నారు అర్జునుడిని. ఆ మార్పు మనందరిలో రావాలి. ఇప్పుడు 3 శ్లోకాల తర్వాత అర్జునుడిలో గొప్ప మార్పు వస్తుంది చూడండి మీరు. అది ఎందుకు వచ్చింది సడన్గా, అట్లా ఎట్లా వచ్చిందంటే మనకు కూడా అట్లా రావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు వీడు. ఎందుకు? 11వ శ్లోకం నుండి గొప్ప తత్వాన్ని వినబోతున్నాం మనం. దానికి అర్హత కావాలి. ప్రతి ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటిలో కూడా అర్హత నిర్ణయం అని ఉంటుంది. అర్హుడైన వాడికే చెప్పాలి, కానీ అర్హత లేని వాళ్ళకి చెప్పకూడదు. భగవద్గీతలో కూడా చివరికి చెప్తాడు స్వామి, అడగని వాడికి చెప్పకూడదు. అర్హత లేని వాడికి, సాధకుడు కాని వాడికి చెప్పకూడదని ఉంది. మీరందరి లోపల ఎన్నో ఇప్పుడు రోజుల నుండి, ఎన్నో సంవత్సరంన్నర నుండి వింటున్నారు కాబట్టి ఆ సాధన ఆ ముందంజ వేసే తత్వం మీ లోపల రావాలి కాబట్టి ఈ మాట చెప్తున్నాడు వీడు. ఎందుకంటే మీ చైర్మన్ సార్ మా అయ్యగారు, మా మఠానికి అయ్యగారు. ఎందుకంటే గౌరవప్రదమైన సంబోధన అయ్యగారు అనేది. చైర్మన్షిప్ ఆయనకి ఇప్పుడు వదిలేసుకున్నారు దాన్ని. ఆయన ఎట్లా మారారు, ఆయన జీవితంలో ఎంత గొప్ప మలుపు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇట్లాగే వచ్చింది. ఒక్కసారిలో మొత్తం మారిపోవటం అనేది అది మీ అందరికి కూడా ఆదర్శం. ఇప్పుడు అసలు ఇక్కడ ప్రవచనాలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఒక జీవితంలో, ఒక ఉన్నత స్థాయికి లౌకిక జీవితంలో ఎదిగిన తర్వాత కూడా దాంట్లో సారం లేదని గుర్తించారు కనుక, ముందే గుర్తించే ఇదంతా ఎదిగారు. అయినా సరే ఇది సారహీనమైంది, మనిషికి కావాల్సింది ఇది కాదు అని తెలుసుకొని ఇది విడిచిపెట్టేసి ఒక సాధన జీవితాన్నే తీసుకొని ఆచరించుకుంటూ అందులో సంతోషం, తృప్తి అనుభవించారు. ఇంత మేధా ఎదిగిన దాంట్లో అనుభవించలేదు. ఎందులో అనుభవించారు? ఆధ్యాత్మిక సాధనలో ఆ తృప్తిని అనుభవించారు. ఆయన సాధన మలుపు తిరిగింది ఎట్లా? ఒకేసారి ప్రవచనంలో 1 వారం రోజులు ప్రవచనం వినగానే ఉన్న అన్ని అలవాట్లను ఒకేసారి తీసేయగలిగారు ఆయన. అది అందరూ సాధారణంగా చేయలేదు. చాలామంది ఉంటారు, అయినా మీకు మీకు ఉపమానం అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. అందులో అట్లా చేయగలిగినప్పుడు ఆ చేయగలిగిన సమర్థతను ఆయన చూశారు. అంటే ఎన్ని అలవాట్లున్నా మనిషి కావాలనుకుంటే ఎంతసేపు అనుకోవడం, ఎంతసేపు అనుకుంటాడు? ఇక్కడ మీరు కూర్చొని అనుకుంటే, ఈ క్షణాన్ని అనుకుంటే అయిపోతుందా లేదా? నిశ్చయం అవుతుందా లేదా? ఇప్పుడు ఉందనుకోండి, ఈ పువ్వు రంగు నేను మార్చగలనా? ఏం చేసైనా మార్చగలనా? లోకంలో ఏదైనా మార్చగలమా? మార్చలేము. దాని లక్షణాలు దానికి ఉంటాయి. కానీ నాకు ఏవైనా ఉండనిగాక, జన్మాంతరంగా ఉన్న ప్రవృత్తి కానీ, సంస్కారం కానీ, దేన్నైనా నేను ఇప్పుడు అనుకుంటే మార్చచ్చు. అది మనిషికున్న తేజస్సు. ఆయన చేశారు కాబట్టి, ఆయనకు ఎట్లా చేశారు? అవలీలగా చేశారు. కష్టపడారా? ఆలోచించారా? ఎవరేమనుకుంటారు అనుకున్నారా? అట్లా అనుకోలేదు. అవలీలగా చేశారు కాబట్టి అది మీకందరికీ అందాలనే ఈ ప్రవచనాలు ఏర్పాటు చేశారు. మీకు ఎట్లాగైతే లౌకిక జీవితంలో ఒక దారి చూపించి మీకు ఇక్కడ అవకాశం ఇచ్చారో పని చేసుకొని మీరు ఎదగటానికి, అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా మీకు అవకాశం ఇవ్వాలని చేశారు. ఆ మార్పు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సహజం కదా, అనుకుంటారా లేదా? తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పిల్లలు మారాలి, సంస్కరింపబడాలి అనుకుంటారు. ఎట్లాగో మేము అందరినీ కూడా ఆయన పిల్లల్లాగా అనుకున్నారు కాబట్టి అది చేస్తున్నారు ఆయన. ఇది చేతనైనతనం. చేతగానితనాన్ని ఎంతసేపు మార్చడం? చేతనైనతనానికి ఎందుకు ఈ నియమాలన్నీ ఆచరించాలి? రెండో ప్రశ్న, ఎందుకు ఆచరించాలి? ఇట్లా చేస్తేనే అవుతుందా, లేకపోతే రాదా, అదా ఇదా అని అడుగుతారు కదా. మనిషి, జీవుడు తాను నిజానికి సచ్చిదానంద స్వరూపుడే. దాని లోపల తెలియబడుతున్న చైతన్యం సచ్చిదానంద స్మృతి చైతన్యమే. అయినా అది మనకు అర్థమవుతోందా? చెప్పండి. మనం కదులుతున్నామంటే సచ్చిదానంద స్మృతి యొక్క చైతన్యం చేతనే కదులుతున్నాం. అయినా అది సచ్చిదానంద స్మృతి అని మనకు అర్థం కావట్లేదు. అంటే దాని అర్థం ఏమిటి? పోయిన వారం చెప్పుకున్నాం. మాలిన్యం అంటే ఏమిటి? మురికి.
మురికి పేరుకొని ఉందని అర్థం, అంతే కదా. ఆ మురికి లోపల ఉన్న చైతన్యాన్ని గుర్తించనివ్వటం లేదు మనను. కాబట్టి ఈ అలవాట్ల రూపంలో, కోరికల రూపంలో మనకున్న ప్రవృత్తిని మార్చాలి. మారిస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది లోపల ఉన్నది. అందుకోసం నియమాచరణ, కానీ నియమాచరణనే మొత్తం ఆత్మానుభవం కాదు. అది ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, సంస్కరిస్తుంది. ఒక పాత్ర తీసుకున్నాం, స్టీల్ గిన్నె కొనుక్కొని వచ్చామనుకోండి, తళతళ మెరుస్తుందని తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతారా? ఏం చేస్తారు? సంస్కరిస్తారు దానికి స్టిక్కర్లు, గమ్ము, జిడ్డు అన్నీ ఉంటాయి. బఫింగ్ చేసింది అదంతా ఉంటే దాన్ని అంతా బాగా సబ్బు పెట్టి తోమేస్తారా లేదా? తోమి వాడుకుంటాం, ఎంత కొత్తదైనా సరే. అది మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని సంస్కరించి వాడుకుంటున్నాం. ఈ దేహాన్ని కూడా అట్లా సంస్కరించిన వెంటనే లోపల ఉన్న పరమాత్మ కోటి సూర్య సమప్రభలాగా ఈ ఇంద్రియాలన్నిటి నుండి బయటికి ఇట్లా వస్తాడు. దానికోసం సంస్కరించాలి, మనలో మార్పు రావాలి. ఏవేవి అడ్డం వస్తున్నాయి, ఏముంటాయంటే కొన్ని అలవాట్లు, కొన్ని కోరికలు. అలవాట్లు ఎట్లా ఏర్పడతాయి? చాలా మటుకు అలవాట్లు అన్నీ కూడా పుట్టినప్పటి నుండే తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి, తానున్న అక్కడున్న పరిస్థితులను బట్టి చేసుకున్నవే ఉంటాయి అలవాట్లని. తాను అలవాటు చేసుకుంటున్నాడని కానీ, ఆ అలవాటికి బానిసే బ్రతుకుతున్నాడని కానీ, అది తప్పని కానీ 90% మందికి తెలియదు. తెలియకుండా ఉన్న అలవాట్లే ఉంటాయి. అదొకటి. అదిగాక ఇంకొకటి ఏమిటి? కోరికల రూపంలో ఉంటాయి. వ్యక్తులందరికీ, మనుషులందరికీ కోరికలు ఉంటాయా లేదా? వాడికి ఆసక్తి ఉన్న అంశం మీద కోరిక కలగటం, దాన్ని తీర్చుకోవటం కోసం వాడు ప్రయత్నం చేయటం. ఈ 2 అంశాలు మనిషిని తన తేజస్సు తెలుసుకోకుండా కప్పిపుచ్చి ఒక సాధారణ జీవితం గడిపేటట్టు చేస్తున్నాయి. ఇప్పుడు సాధకుడు ఏం చేయాలి? ఈ 2 అంశాల్లో తాను కృషి చేయాలి. ఒకటేమిటి? తన అలవాట్లు మార్చుకోవాలి, గుర్తించాలి ముందు ఎటువంటి అలవాట్లు నాకున్నాయి, దేనివల్ల నేను ఇది సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇది గుర్తించాలి. గుర్తించి ఆయా అలవాట్లన్నిటినీ తీసేయగలిగితే చేతనైనతనం, పుంసత్వం. తీసేయలేకపోతే నపుంసకత్వం. అది సాధన పౌరుషం అంటారు. ఇంకొకటి ఏమిటి? ప్రవృత్తి రూపంలో ఉన్న కోరికలు. ప్రవృత్తి రూపంలో ఉన్న కోరికలు మనకి ఎట్లా తెలుస్తాయంటే, ఇప్పుడు మనం ప్రవర్తించే తీరుని బట్టి లోపల కోరిక ఉంటే మనం ప్రవర్తించే తీరు బయటికి మారిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు తీపి తినటం ఇష్టం అనుకుందాం, ఇది ఒక కోరిక. లోపల తీపి తినటం ఇష్టం. ఒక పార్టీకి వెళ్ళారు మీరు, ఎక్కడైనా ఏదో ఫంక్షన్కి ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళి అక్కడ స్వీట్లన్నీ పెట్టి గబుక్కున్న వడ్డన మొదలు పెట్టారు. మీ దగ్గరకు వచ్చేటప్పటికి స్వీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? కోపము, చికాకు, విసుగు వస్తాయా? ఈ కోపము, చికాకు, విసుగు మీకు స్వీట్ వాళ్ళు పెట్టలేనందువల్ల వాళ్ళ మీద కోపం రాలేదు. మీకేమైంది? దాని మూలంలో ఏముంది? తీపి మీద ఉన్న కోరిక వల్ల ఈ కోపం అనేది బయటికి వ్యక్తమైంది. ఇటువంటి వ్యక్త రూపంలో వస్తాయి మనకన్నీ. లోపల ఉన్నదేమో ప్రవృత్తి బీజ రూపం, కోరిక వేరు. ఆ బయటికి వచ్చే రూపం వేరుగా ఉంటుంది. మనకు బయట వచ్చే మన ప్రవృత్తిని చూసుకొని లోపల ఉన్న బీజాన్ని గుర్తించి ఈ కోరిక వల్ల వాడికి అది అయింది. అదే వ్యక్తికి రేపెప్పుడో కర్మగారి డయాబెటీస్ వచ్చిందనుకోండి, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? తిట్టుకుంటూ ఉంటాడు, అంతేనా? దీనివల్ల నేను తినలేకపోతున్నా, దీనివల్ల. అదే కోరిక లేని వాడికి డయాబెటీస్ వచ్చిన వాడికి ఏం కష్టంగా ఉండదు, సరే అని ఊరుకుంటాడు. ఏం చేస్తాడు? సరే, దేహానికి ఏం కావాలో అదే పెడతాడు, యోగ్యమైంది పెడతాడు, యోగ్యంగా అంది పెట్టకుండా ఊరుకుంటాడు. కోరిక ఉంటే ఏం చేస్తాడు? అప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు. వాడి లోపల వాడే కోపం వస్తుంది, వాడి మీద వాడికి ఇంకెవరిని ఏమనలేడు కదా. అదే తండ్రి వల్ల వచ్చింది, తండ్రిని తిడతాడు, అంతే కదా. హెరిడిటరీగా వస్తుంది. ఆయన వల్ల నాకు డయాబెటీస్ వచ్చింది, ఆయన వల్ల నాకు ఇదయింది, ఆయన వల్ల ఈ రోగం వచ్చింది అంటారా లేదా? దానికి ఏమిటి కారణం? వెనకాల తీయదనాన్ని నిగ్రహించలేడు, ఆ కోరికను నిగ్రహించలేని బుద్ధి లోపల ఉంది. కాబట్టి ప్రతిసారి ఇంట్లో ఇంకెవరు స్వీట్ తింటున్నా, ఏ పండు తింటున్నా వీడికే కష్టంగా ఉంటుంటుంది లోపల. ఇది ప్రవృత్తి అన్నమాట. కోరిక వల్ల వచ్చింది. మనకు 2 ఏమిటి? అలవాట్లు, కోరికలు. వీటిని మార్చటానికి నియమాలను ఆచరిస్తూ పోతే మనిషి ఆటోమేటిక్గా తన లోపల స్వరూపాన్ని అందుకోవటానికి చంచలత్వం పోతుంది. వాడికి చంచలత్వం పోవాలంటే ఈ నియమాచరణ జీవితం తప్పనిసరి. తన తేజస్సు తనకు తెలియాలంటే ఇది కావాలి. ఇక్కడ ఈ 2 విషయాలను ఇక్కడ ప్రస్తావన చేశాడు స్వామి. ఒకటేమిటి? చేతగానితనం అనే నపుంసకత్వాన్ని విడిచిపెట్టు,
ఇంకొకటి మనోదుర్బలతను విడిచిపెట్టు. నీ బలమే నువ్వు పొందిందే నిన్ను దుష్టంగా నిన్ను చెడగొడుతోంది. ఏం పొందాము? లోకంలో ఇట్లాగే ఉంటారు అందరూ అని అనుకున్నాడు, అయిపోయింది. లోకంలో అందరు చచ్చిపోతారు, నువ్వు కూడా చచ్చిపో, ఇంకేముంది, ఇంకా చేయగలిగింది ఏం లేదు కదా. అందుకే గుడ్డి అనుసరణ ఎప్పుడూ చేయకూడదు. గుడ్డి అనుసరణ కాదు. ఎవరైతే లోకానికి విలక్షణంగా వెళ్తాడో వాడే ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. లౌకికంగా కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఇక్కడ స్వామి చెప్పింది. ఇప్పుడు మన అర్జునుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. ఇక్కడ ఇంత మాట చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జున ఉవాచ శ్లోకం వస్తుంది. ఏమంటాడు? కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ అరిసూదన. హే అరిసూదన, కథం అహం భీష్మం ద్రోణం సంఖ్యే ఇషుభిః ప్రతియోత్స్యామి. అంటే సంఖ్య అంటే యుద్ధమునందు, కథం ఎట్లా నేను భీష్మద్రోణులను ఎదిరించాలి బాణముల చేత? హే అరిసూదన అంటున్నాడు. ఎట్లా చేస్తాను మాధవ? ఇంత తిట్టు తిన్న తర్వాత కూడా బుద్ధి రావట్లేదు, ఇంకా మైకము కమ్మే ఉంది. ఎట్లా చేయగలను నేను? ఎందుకు చేయలేనంటే పూజార్హావ్, వాళ్ళెవరు? పూజార్హులైన వాళ్ళు, నాకు గురుతుల్యులు, గురువులు, నా గురువులు, నేను గౌరవించదగిన వాళ్ళైన వాళ్ళని నేను ఎట్లా చంపుతాను మాధవ అని అడుగుతున్నాడు. అంటే జగద్గురువునే ఎదురుగా పెట్టుకొని ఈ లౌకిక గురువులని ఎందుకు? భీష్ముడేమో నడక నేర్పించి జీవించటం నేర్పించాడు, ద్రోణాచార్యుడేమో విలువిద్యను నేర్పించిన గురువు. గౌరవనీయులే లౌకికంగా. ఎదురుగా ఉన్నది ఎవరు? జగద్గురువు. జగద్గురువు ముందు ఏ గురువు పనికిరాడు. లౌకికమైన గురువులు కాదు. ఒక్క అధ్యాత్మ విద్యను నేర్పించిన గురువు మాత్రమే గురువు. ఆ గురువు అన్న స్థానాన్ని ఇవ్వగలిగింది ఒక్క అధ్యాత్మ విద్య నేర్పించిన వాడికి. లోకంలో సంగీతం నేర్పించేవాళ్ళు, నాట్యం నేర్పించేవాళ్ళు, కలరింగ్ నేర్పించేవాళ్ళు, పెయింటింగ్ అందరూ గురువులే చెప్పాలంటే. వాళ్ళందరూ గురువులు కాదు. ఇప్పుడు అయితే అర్జునుడు ఏం చేసినట్టు? విలువిద్యకు విలువనిస్తున్నాడు కానీ అధ్యాత్మ విద్యకు విలువనివ్వటం లేదు. ఎందుకు? వాళ్ళు ఎందుకు గౌరవనీయులు? నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన వాళ్ళు కాబట్టి. నేను ఒక అర్జునుడిగా, నేను ఒక పౌరుషవంతుడిగా ఈరోజు నా విలువిద్య వల్ల ఉన్నానని అనుకుంటున్నాడు కానీ జన్మతః పాండవ లక్షణం నాకుంది అని గుర్తించటం లేదు. పాండవుడు అంటే వివేకం కలిగిన వాడు. ఈరోజు మనిషి కూడా జన్మతః తనకున్న మానుష లక్షణాన్ని వదిలిపెట్టేసి ఈరోజు చదివిన పొట్టకూటి విద్యల డిగ్రీలన్నీ చాలా గొప్ప అనుకుంటాడు. ఐఆమ్ ఎంఏ పిహెచ్డి అని రాసుకుంటాడు. ఐఆమ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఏదేదో లండన్ ఏవో రాసుకుంటాడు. వీటి వల్ల నేను గొప్పవాడిని అనుకుంటాడు. నువ్వు అందువల్ల గొప్పవాడివి కాదు. అవి చదవటానికి, సాధించటానికి ఏ తెలివిని నువ్వు ఉపయోగించావో అది నీ మానుష లక్షణం. దానివల్ల నువ్వు మనిషిగా గొప్పవాడివి. చదివినా చదవకపోయినా ఏం కాదు. ఇది పొట్టకూటి విద్య మాత్రమే. అట్లా అక్కడ అర్జునుడికి కూడా క్షాత్ర విద్య మాత్రమే కానీ అది మనిషికి ఉండవలసిందేం కాదు కదా. దానికి విలువనిచ్చి ఇప్పుడు జగద్గురువుతోనే వాదం ఏమంటున్నాడు? వీళ్ళు గౌరవింపదగిన వాళ్ళు, వీళ్ళని ఎట్లా నేను యుద్ధంలో ఎదుర్కొంటానయ్యా అని అడుగుతున్నాడు. ఇంకా ముందుకేం అడుగుతాడో చూడండి. ఇక్కడ కాస్త మనం అనలే, నేనన్నాడు, అహం అన్నాడు. కాసేపు మత్తు వదిలింది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం అంటాడు కాసేపు. ఇంకేమంటాడు? గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు అర్జునుడు. ఏమంటున్నాడంటే మహానుభావాన్ గురూన్ అహత్వా హి ఇహలోకే భైక్షమపి భోక్తుం శ్రేయః. అంటే ఈ లోకంలో మహానుభావులైన ఈ గురువులను చంపటం కంటే బిచ్చం ఎత్తుకొని తినటం శ్రేయస్కరం మాధవ అని చెప్తున్నాడు. ఇంకా ఎందుకు? హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిక్తాన్. వీళ్ళని, ఈ గురువులను చంపితే మనం అనుభవించబోయేది ఏమిటంటే ఏ అర్థకామములు అంటే ఏ సిరి సంపదలు, రాజ్యభోగములు మనం అనుభవిస్తామో అవి రుధిర ప్రతిగ్ధాన్, నెత్తుటి కూడయా అంటున్నాడు. నెత్తుడిలో తడిసినవి మనం అనుభవించబోతున్నాం. ఎవరు మనం? కృష్ణుడు, మనమిద్దరం. ఇంకా ఇంకా తీవ్రంగా మాట్లాడతాడు తర్వాత. అంటే ఈ గురుతుల్యులైన వాళ్ళని చంపటం కంటే అడుక్కు తినటం మంచిది అని ఎట్లాగైతే అక్కడ ఎవరిని చంపడానికి అంటున్నాడు? భోగేషణ, శాస్త్రేషణ. రెండు ఈషణాలను మనం మొదట్లో చెప్పుకున్నాం. భీష్ముడంటే భోగేషణ, ద్రోణుడంటే శాస్త్రేషణ.
మనిషి ఏమనుకుంటాడంటే తన వ్యక్తిత్వ నిర్మాణం అంతా కూడా తన లోకంలో తనకున్న స్టేటస్ అంటే లౌకిక భోగాల వల్ల తనకు విలువ ఒకటి, అంతే కదా. డబ్బు ఉంటేనే విలువిస్తారని పిల్లలు కూడా అన్నారు మొన్న, వాళ్ళకు కూడా అర్థమైంది. మనం అదే నేర్పించాం కాబట్టి. మనిషి వ్యక్తిత్వానికి కావాల్సింది డబ్బు, రెండవది చదువు, అంతే కదా. చదువుకు విలువనిస్తుంది లోకం, డబ్బుకు విలువని, ఇద్దరికే కదా మర్యాద గౌరవాలు ఉంటాయి లోకంలో. వాటిని ఇక్కడ గుర్తిస్తున్నాడు అర్జునుడు. అవి చాలా గొప్పవి, వాటిని ఎట్లా వదిలేస్తా? ఇప్పుడు మీరు సాధన చేస్తూ నన్ను ధోతి కట్టుకొని రమ్మన్నారనుకోండి, లోకంలో ఎవడైనా విలువిస్తాడా అని అంటారు. మీకు తెలుసా, ఎవరైనా ధోతి కట్టుకున్న వాళ్ళని చూస్తే మీరు పవిత్రంగా అనుకుంటారా, అపవిత్రం అనుకుంటారా? చేతులెత్తి దండం పెడతారా లేదా? ఆటోమేటిక్గా. ఎందుకు పెట్టారు? పవిత్రమైంది. మరి మనం ఎందుకు చేయకూడదు అది చెప్పండి. నిండుగా చక్కగా చీర కట్టుకున్న వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? మరి మనం ఎందుకు చేయకూడదు ఆ పనిని? దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? లోకానికి సిగ్గుపడేవాడు ఇంకా సాధనలో ముందుకెట్లా వెళ్తాడు? పౌరుషం అంటే లోకాన్ని అనుసరించటమా, తృప్తిపరచటమా, మనం ఎదగటానికి కావలసిన అనుసరణ చేయటమా? ఒక హాస్యం చెప్పమంటారా? ఒకప్పుడట అడవిలో ఒక సింహంకి పెళ్లి రిసెప్షన్ జరుగుతోందట. అయితే ఆ రిసెప్షన్లో ఒక ఎలుక హడావుడిగా తిరుగుతుందట. ముఖ్యంగానే ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా తిరుగుతుందట. ఇంకొక సింహం వచ్చింది, గెస్ట్ సింహం వచ్చింది. ఆ గెస్ట్ సింహం వచ్చి ఈ ఎలుకని అడిగిందట, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నీకేమవుతుంది ఆ పెళ్లి చేసుకునే సింహం అని అడిగిందట. అదేమిటి, అది మా తమ్ముడే అన్నదట ఈ ఎలుక. అయితే ఈ గెస్ట్ సింహం అన్నదట, నీకెట్లా తమ్ముడు అవుతుంది, నువ్వేమో ఎలుకవు అదేమో సింహం కదా అన్నదట. అప్పుడు ఈ ఎలుక అన్నదట, పెళ్లి కాకముందు నేను కూడా సింహాన్ని అన్నదట. అంటే పెళ్ళైన తర్వాత అప్పుడే అక్కడి నుండి దూరంగా ఏమండి అనుకుంటూ బాగా అలంకరించుకున్న ఆడసింహం వస్తుందట. అంటే పెళ్ళైన తర్వాత ఏమవుతాడు? ఎలుకైపోతాడు అన్నమాట. అట్లాగే లోకం ముందు మనిషి ఎంత గొప్పవాడైనా ఏమవుతాడు? ఎలుక అవుతాడు. ఎలుక అవుతారా, సింహం అవుతారా? మిమ్మల్ని అడుగుతున్నాడు వీడు, దాన్ని అడగట్లా. సింహం అవ్వాలి, సింహ గర్జన చేయాలి సాధకుడు. అది భారతీయ సనాతన ధర్మం. దాన్ని ఆచరించడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు, గర్వంగా ఆచరించాలి. గర్వం అంటే గర్వపడటం, మిడిసిపట్టం అని అర్థం కాదు. అది తనకు గొప్పతనం, గౌరవం అనుకుని ఆచరించాలి. సనాతన ధర్మం చెప్పిన ఏ ఆచారాన్నైనా మనం ఆచరించాలి, మన పిల్లల చేత ఆచరింప చేయాలి. సిగ్గుపడే అవసరం లేదు. ఎవరు సిగ్గుపడాలి? మొన్న లేటెస్ట్గా ఒక వారం రోజుల లోపలే అమిత్ షా, తెలుసు కదా మీకు అందరికీ, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ భారతదేశంలో కొన్ని రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడేవాడు సిగ్గుపడాలి అన్నాడు. ఆ స్టేట్కి మనం తీసుకురావాలి భారతదేశాన్ని. ఇప్పుడు మిడిసిపడుతున్నారు అందరు. అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మాతృభాషలను నిర్లక్ష్యం చేసి ఇంగ్లీష్లోనే బోధనా విధానాన్ని పెట్టడం వల్ల అందరూ మాతృభాషను మర్చిపోయారు. తెలుగు ఒక్కటే కాదు, అన్ని రాష్ట్రాల్లో అదే దుర్గతి పట్టింది. కాబట్టి 5వ తరగతి దాకా మాతృభాషలోనే బోధన రావాలి. మన భారతదేశంలో ఎవరి భాష వాళ్ళు మాట్లాడాలి, దానికి గర్వపడాలి. ఇంగ్లీష్ మాట్లాడేవాడు సిగ్గుపడాలి. వాడి మాతృభాష రాకపోతే వాడికి సిగ్గుపడాలి, కానీ ఇంగ్లీష్ రాకపోతే సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. లోకంలో ఎంత సాధించినా, అభివృద్ధి పేరుతో ఎంత ఎదిగినా సరే నీ ధర్మాన్ని, నీ ఆచారాన్ని విడిచిపెట్టద్దు. ఆ పౌరుషం సాధకుల్లో రావాలి. ఆ మార్పు సమాజంలో వస్తే బాగుపడతారు, లేకపోతే సమాజం బాగుపడదు, ఎప్పటికీ బాగుపడదు. ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా, చంద్రుడి మీద 4 అడుగులు పెట్టినా, 2 అడుగులు పెట్టినా, 10 అడుగులు పెట్టి పొర్లాడినా కూడా అది వృద్ధి కాదు. ఎప్పుడైతే భారతీయ సనాతన ధర్మం, ఒకప్పుడు నాగరికత అంటే ప్రపంచానికి డెఫినేషన్ కూడా తెలియని సమయంలో అందరికంటే ఎక్కువ నాగరికంగా బ్రతికింది మన భారతదేశం. ఎందుకు? కేవలం ఆధ్యాత్మిక సంపద మనకు వెన్నెముక. ఎప్పుడైనా భారతదేశీయులకు ఆధ్యాత్మిక సంపద వెన్నెముక. దాన్ని ఈరోజు మనం నిర్లక్ష్యం చేశాం. ఎవరికి భగవద్గీత అర్థం తెలియదు, భగవద్గీతలో ఏముందో తెలియదు, ఏం తెలియదు. ఇది నపుంసకత్వం మనకు.
ఆ నిర్లక్ష్యం చేసి వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వాల్సిన దాన్ని మనమే తీసుకోలేదు. మనకి ఇంక మనమే ఇస్తాం, వెస్టర్న్ కల్చర్ని ఇస్తాం. అది వదిలేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళని నేను ఎట్లా చంపుతానంటున్నాడు. ఇప్పుడు సాధకుడు ఏమంటాడు, నేను ఎట్లా ఈ అలవాట్లన్నీ మార్చేసుకుంటాను, ఇవి గురుతుల్యమైన అలవాట్లు కదా అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఇంకా విపరీతంగా మాట్లాడతాడు అర్జునుడు. ఏమిటంటే, న చైతద్విత్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఎవరిని చంపి మనకి ఏది శ్రేయస్కరమో మేలైనదో మనకు తెలియదు, మనకంటున్నాడు బాగా అని. ఇంకేమంటాడు, యుద్ధంలో మనమే గెలుస్తామో లేదో మనను వాళ్ళే గెలుస్తారు, ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏది శ్రేయస్కరమో మనకు తెలియదు. ఇంకా ఎవరిని చంపి మనం జీవించకోరమో యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఎవరిని చంపితే మనం ఉండలేమో, ఎవరు వాళ్ళు ఎదురుగా ఉన్నది, ప్రముఖే ధార్తరాష్ట్రాః, ధృతరాష్ట్రపుత్రులు ఉన్నారు, ఎవరో ఎదురుగా ఉన్నారో వాళ్ళని చంపి మనం జీవించకోరము, అట్లాంటి వాళ్ళు ఎదురుగా ఉన్నారు. ఇంకా మనం ఎట్లా యుద్ధం చేస్తాం? ఇప్పుడు మనకి ఏది శ్రేయస్సు మనకేం తెలుసు అంటే, కృష్ణుడు కూడా అజ్ఞానే అన్నమాట అర్జునుడి దృష్టిలో. అర్జునుడికి ఎట్లాగూ మోహం ఆవరించింది, తెలివి అంతా చచ్చిపోయింది. ఇప్పుడు కృష్ణుడిని కూడా కలుపుకొని మనకు తెలియదు అంటున్నాడు. సర్వాంతర్యామి అయిన స్వామినే ఎదురుగా పెట్టుకొని, జగద్గురువును ఎదురుగా పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడే సాహసం చేస్తున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడి మూర్ఖత్వం దాకా ఎదిగింది మోహం అర్జునుడికి. అయితే ఏమిటంటే ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఏమిటి, వెంటనే శ్లోకంలో మార్చేశాడు వర్షన్, ప్లేట్ తిప్పేశాడు అర్జునుడు. అప్పుడు వీడికి ఏమనిపిస్తుందంటే, ఇక్కడ మళ్ళీ స్వామి ఏమి అదిరించి తిట్టినట్టు ఏమి శ్లోకం లేదు మధ్యలో. అంటే వీడు అనుకుంటాడు, ఈ మాట ఈ శ్లోకం చెప్తున్నప్పుడు స్వామి అర్జునుడి వైపు ఒక్క చూపు ఇట్లా చూస్తుంటాడు, ఏం వాగుతున్నావో అర్థమవుతుందా అర్జున అని. అప్పుడు వెంటనే ప్లేట్ తిప్పి తర్వాత కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నాడు, పైన మనం గెలుస్తామో గెలవమో మనకు ఏం తెలుసు, ఇలాంటివన్నీ మనకెందుకు, ఏది మనకు శ్రేయస్కరం మేలేదో మనకే తెలియట్లేదు అని ఎవరిని చంపి మనము జీవించకోరమో, ఈ మాట వెనుక కూడా ఒక్కసారి అన్నాడు. మన వాళ్ళందరూ చచ్చిపోతే ఇంకా మనం ఉండి లాభం ఏమిటి అన్నాడు వెనకాల 1వ అధ్యాయంలో. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ధృతరాష్ట్రపుత్రులను చంపితే మనం జీవించి ఏం లాభం, ఇంకా మనం ఉండి మాత్రం ఏం చేస్తాం అంటున్నాడు. ఎందుకు ధృతరాష్ట్రుడిని ఎందుకు చంపాలి అని ఆలోచించలేదు అర్జునుడు. పైన ఏమడిగాడు, కథం అని అడిగాడు, ఎట్లా చంపాలి అని అడిగాడు. కానీ ఎందుకు చంపాలి అన్న అంశం మీద గనక అర్జునుడు విచారణ చేస్తుంటే ఆ మాట అనేవాడు కాదు. ఎందుకు చంపుతున్నాడు భీష్మ ద్రోణులను చంపండి, ఎందుకు చంపాల్సి వస్తోంది? భీష్ముడు చెడ్డవాడని చంపుతున్నాడా, ద్రోణుడు చెడ్డవాడని చంపుతున్నాడా? ఎందుకు చంపాల్సి వస్తుంది? అధర్మపక్షం నిలబడ్డవాడు, పరమాత్మను ఎదిరించి అధర్మపక్షం నిలబడ్డారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే చంపడానికి అర్హులే. అట్లాగే పారమార్థిక దృష్టిని విడిచిపెట్టి పరమాత్మను విడిచిపెట్టి వచ్చే లౌకిక దృష్టి ఏదైనా సరే, లౌకిక ధర్మం ఏదైనా సరే అది విడిచిపెట్టవలసిందే, హింసించబడవలసిందే. ఇది భగవద్గీత నిశ్చయం, భగవద్గీత శాసనం. నువ్వు లోకంలో ధార్మిక అనుకున్నా, ఏదనుకున్నా, లౌకిక దృష్టితో ఏది చేసినా వృధా. పారమార్థిక దృష్టి అంటే జీవుడిగా ఎదిగే దృష్టి, తన సచ్చిదానంద స్మృతిని అందుకునే సాధన చేసేదాకా ఈ సంసారంలో నువ్వేం చేసినా వృధానే అన్నది ఇక్కడ భగవద్గీత నిశ్చయం చేసి చెబుతుంది. ఎందుకంటే లౌకిక ధర్మాలు, లోక అనుసరణ అంతా మనుషులు చాలా మంచిదనుకొని చేస్తారు. పాపం వాళ్ళకేమైనా తెలుసా ఇదంతా చేయకూడదని? తెలియక చేస్తారు. కానీ తెలిసినా తెలియకపోయినా చేయటానికి తగదు. ఇది స్పష్టతనిస్తుందన్నమాట. అంటే దృష్టికోణాన్ని మారుస్తున్నారు. వెంటనే అర్జునుడు ఏమన్నాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. ఇది గురు శిష్య లోకంలో శిష్యుడు అనవలసిన ఉత్తమమైన డైలాగ్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ మాట అర్జునుడు అనకపోయి ఉంటే గనక భగవద్గీత వచ్చేది కాదు. ఇక్కడ మనం అర్జునుడిని ఎంతో తక్కువ స్థాయిలో నీచంగా
వర్ణించినట్టుగా, పిరికివాడిగా వర్ణించినట్లుగా ఉంది. అదే సమయంలో అర్జునుడికున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా మీకు? అర్జునుడే ఏకైక అర్హుడు భగవద్గీత వినటానికి. అది మనం గుర్తించాలి. ఇంత పిరికివాడిగా ఒక మహావీరుణ్ణి ఎందుకు చూపించారంటే, మనిషి జన్మను ఎత్తిన తర్వాత కూడా సాధన చేయాలనుకుంటున్న సాధకుడికి ఇటువంటి దుర్బల స్థితి వస్తుంది, దాన్ని దాటాలి అని చూపించటం కోసం అర్జునుడిని అక్కడ అట్లా చూపించారు. కానీ అర్జునుడు పనికిరానివాడు అని అర్థం కాదు పూర్తిగా. కొన్ని లక్షల మందిలో అర్జునుడికి ఒక్కడికి మాత్రమే భగవద్గీత బోధ చేయబడింది. అర్జునుడు ఒక్కడు మాత్రమే విశ్వరూపాన్ని చూశాడు. సృష్టిలో ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు భౌతికంగా స్వామి యొక్క విశ్వరూపాన్ని. ఎవరు చూశారు? అర్జునుడు ఒక్కడు చూశాడంటే సాధకుడు, ఉత్తమ సాధకుడు, అర్హత గల సాధకుడు అర్జునుడు. ఆ అర్హతను అర్జునుడి మాటల్లోనే నిశ్చయించి ప్రపంచానికి చూపించాలి, లోకానికి చూపించాలి. కాబట్టి ఈ డైలాగ్ వచ్చేటట్టుగా స్వామి డ్రైవ్ చేశాడు. ఒక్కసారి బెదిరించే ఉంటాడు. కనుబెదురు అంటే మీకు అర్థమవుతుందా? స్వామివారు కూడా చెప్తారు, తల్లిదండ్రిని తిట్టి తిట్టి కొట్టి కొట్టి అమ్మ నాన్న ఓడిపోతూనే ఉంటారా లేదా? వాళ్ళు ఏమవుతుంటారు? తిట్టిన కొద్దీ మొండి బారిపోతుంటారు. అవుతారా లేదా? ఇళ్లల్లో ఎంత తిట్టినా వాడికి కొన్నాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. పైగా మనం తిడుతుంటే కూడా అక్కడి నుండి వాడు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంటాడు, విననట్టు. చేస్తారా పిల్లలు? చేస్తారు. వీళ్ళేమో ఇంకా కోపం, ఆవేశం తట్టుకోలేక ఇంకా అరుస్తుంటారు. ఇది పద్ధతి కాదు. ఎట్లా ఉండాలి? పిల్లల్ని పెంచేటప్పుడు కనుబెదురు ఉండాలట. మనం కను సైగ చేస్తేనే వాడు మనం ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని చేసే అల్లరిని ఆపేయాలి. ఆపేసి మన వశం అవ్వాలి. బెదిరిస్తే ఇంకోటి కూడా చెప్తారు స్వామివారు, తల్లి బెదిరిస్తే పిల్లలు ఎట్లా ఉంటారు? ఒకడు ఏం చేస్తాడట, తల్లి బెదిరిస్తే భయపడి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు, దాక్కుంటాడు, ఏడుస్తాడు. అవునా? ఇంకొకడు ఏం చేస్తాడు? తల్లి గట్టిగా బెదిరిస్తే వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళి కౌగులించుకుంటాడు. అవునా? చేస్తారా లేదా? గట్టిగా కౌగులించుకుంటే అమ్మ నోరు మూసుకుంటుంది. అది అసలైన పిల్లవాడి లక్షణం, మంచి బుద్ధివంతుడైన లక్షణం. అట్లాగే గురువు తిడితే ఏం చేయాలి? పారిపోవాలా? ఏం చేయాలి? గట్టిగా వెళ్ళి పట్టుకోవాలి. అది చేస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2 రకాలైన దోషాలు నాకు వచ్చినాయి అని చెప్పుకుంటున్నాడు. తన దోషాన్ని తానే గుర్తించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ. నా స్వభావము, నా బుద్ధి ఏమైంది? ఇప్పుడు కార్పణ్య దోషం వచ్చింది. దానికి కృపణ భావం కార్పణ్యం. ఇది వచ్చే వారం చెప్పుకుందాం ఇంకా వివరంగా. ఇంకొకటి ధర్మ సమ్మూఢ చేతాహ. ధర్మాధర్మ వివేకం చేసుకోవటంలో సమ్మోహం వచ్చింది, నాకు భ్రాంతి కలిగింది, తీవ్రమైన భ్రాంతి కలుగుతుంది. నా చేతం అంటే బుద్ధి, చేతస్సుకి ధర్మ సమ్మూఢం జరిగింది, అంటే మోహం ఆవరించింది. నేను నిశ్చయం చేసుకోలేకపోతున్నాను ఏం చేయాలో. ఇంకేం చేయమంటున్నాడు? అహం త్వాం పృచ్ఛామి. నేను నిన్ను అడుగుతున్నాను మాధవ, నిన్ను అడుగుతున్నాను ఏమిటి? యత్ శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. ఏది నాకు శ్రేయస్కరమో అది నువ్వే నిశ్చయం చేసి నాకు చెప్పు. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు నేను నీకు శిష్యుడను, నువ్వు నన్ను శాసించు అన్నాడు. శాధిమాం ప్రపన్నం, నీకు శరణు వేడుతున్నాను. ఈ మాట అర్జునుడు అన్నాడు. కాబట్టి ఎంత పొడుగుగా, చాలా పొడుగ్గా ఇంత భగవద్గీతను, ఇదొకటే కాక చాలాసార్లు అర్జునుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు అన్ని అధ్యాయాల్లో. స్వామి చాలా ఓపికగా ఎందుకు సమాధానం చెప్పాడు? నాకు మోహం ఆవరించింది, నా మోహాన్ని తొలగించుమని కోరుకున్నాడు తనంతట తానే. నన్ను బాగు చేయమని గురువుని అడిగాడు కాబట్టి జగద్గురువును బోధ చేయగలిగాడు. ఎప్పుడైనా ఇది ఉత్తమ శిష్యుడి లక్షణం అన్నమాట. తన తప్పుని, తన దోషాన్ని తానే గుర్తించాలి. ఈ దోషం నాకుంది, దోష నివృత్తి నాకు ఎట్లా అవుతుంది చెప్పుమని అడగాలి, అడిగి చెప్పిన దాన్ని ఆచరించాలి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. దీని తర్వాత అయినా కూడా ఇంకొక శ్లోకంలో కూడా కొంచెం అట్లాంటివి ఏవేవో మాట్లాడతాడు. అప్పటికి జిప్ లాక్ లాగా మూసుకుంటాడు. అప్పుడు శ్రీ భగవానువాచ మొదలవుతుంది. వచ్చే వారం మనము ఈ శ్లోకాన్ని చెప్పి శ్రీ భగవానువాచలో భగవంతుడు దీనికి ఎట్లా అంటే, ఇక్కడ చాలా ముఖ్యమైన విశేషం ఏమిటి? భగవద్గీతలో దీన్ని ఏమన్నారు? శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడా చెప్పలేదు. శ్రీ భగవానువాచ. భగవాన్ అంటే సమర్థత. అసమర్థుడైన అర్జునుడికి సమర్థ లక్షణం మాట్లాడి చెప్తుంది.
ఆ సమర్థత మనందరి లోపల కూడా ఉంది. మనకెప్పుడు సచ్చిదానంద స్మృతి స్వరూపంగా అది మనను వెన్నంటి కాపాడుతూ ఉంది. ఆ లక్షణం ఏం మాట్లాడుతుందో, ఎటువంటి బోధ సాంఖ్యయోగంలో వస్తుందో మనము వచ్చే వారం ఇంకా చూద్దాం. చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. పరంతప అని సంబోధన చేశాడు. పరంతప అంటే చెప్పడం మర్చిపోయాడు. పరంతప అంటే అర్జునుడు ఎట్లాంటి వాడు అంటే, ఎక్కడైనా సరే యుద్ధరంగంలో అర్జునుడు నిలబడితే ఎదుటివాడు వణికిపోయేవాడట. అది అర్జునుడి యొక్క గొప్పతనం. అట్లాంటి హే పరంతప క్లైబ్యం మాస్మగమః, నిన్ను చూసి అందరు భయపడతారు, నువ్వే నపుంసకుడు వేషాలు వేయకు అంటున్నాడు స్వామి. అది పరంతప. తర్వాత అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావ్ అరిసూదన గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిగ్ధాన్ న చైతద్విద్మః కతరన్ నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. ఓం తత్ సత్.